హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాటరా. ఈ కంపోస్ట్ చూసారా ఎంత బాగుందో కదా, మన మొక్కలకి నల్ల బంగారం కదా ఇది. ఇలాంటి కిచెన్ కంపోస్ట్ ఒకే రోజు మరింత కలెక్ట్ చేసి ఉంచుకొని రెడీ చేసుకొని ఒకవైపు పెట్టేసుకుంటే ఒక 2-3 మంత్స్ దాన్ని పక్కన ఉంచేసి ఆ తర్వాత కలెక్ట్ చేసుకుంటే మనకి కొంత ఈజీ అయిపోతుంది కదండి కంపోస్ట్ రెడీ చేసుకోవడం. ఇలా ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి మా ఇంట్లో కూడా మా హస్బెండ్ ఏ రోజుకి ఆ రోజు వచ్చే కిచెన్ వేస్ట్ వంటింట్లో నుంచి తీసుకొని పైకి వచ్చే లోపే అదొక గిన్నెలో కవర్లోనో ఉంచుతాం కదండి. ఇది ఇక్కడ ఎందుకు ఉంచుతావు, త్వరగా పైకి తీసుకెళ్ళు, ఇక్కడ ఉంటే ఈగలు వస్తాయి, ఇలా అంటూ ఉంటారు. మనమేమో వంటింట్లో పని అయిన తర్వాత పైకి మేడ మీదకి కంపోస్ట్ తీసుకొని వస్తాం కదా, ఈ లోపే ఇలా త్వరగా తీసుకెళ్ళు అంటూ ఉంటారు. డైలీ ఇంట్లో ఉండేదాన్ని నాకే ఇలా ఉంటే ఇంకా ఏదైనా వర్క్ చేసుకుంటూ పసిబిడ్డలను పెట్టుకొని అలాంటి వాళ్ళు గార్డెన్ చేసుకోవాలంటే కంపోస్ట్ రెడీ చేసుకోవాలంటే ఈజీగా ఖర్చు లేకుండా ఎలాగో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక నా మొక్కలైతే నేను సమ్మర్కి మా పాపని తీసుకొని తిరుపతి వెళ్ళి మ్యూజిక్ క్లాసెస్ చెప్పించుకొని వచ్చే లోపల ఇలా చూడండి బుషీగా పెరిగిపోయింది. అయితే తోటకూర చూడండి ఎంత పెరిగిపోయిందో, చాలా ఫ్రెష్గా ఉంది కదండి తోటకూర. ఇదిగో వంగ మొక్కలు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో కదా. అయితే సమ్మర్లో ఇంత 5వ ఫ్లోర్ పైన ఉన్న నా గార్డెను గ్రీన్ నెట్ కూడా లేకుండా ఇంత బాగా మొక్కలు చనిపోకుండా ఉన్నాయంటే దానికి కారణం నేను దగ్గరగా చేర్చి మొక్కలన్నీ ఒక చోట దగ్గరగా పెట్టి వెళ్ళానండి. ఇక వచ్చిన తర్వాత కొన్ని వంకాయలు ముదిరిపోయి, కొంత తోటకూర ముదిరిపోయి, ఇలా కొంత హార్వెస్ట్కి వచ్చింది. ఈ హార్వెస్ట్ మీకు చూపించి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతానండి. అయితే ఈ సమ్మర్ తర్వాత మళ్ళీ గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని ఆ గార్డెన్ అంతా మళ్ళీ ఒక దారికి తెచ్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మొక్కలన్నీ అలా దగ్గరగా ఉంచడం వలన ఒక్క మొక్క కూడా చనిపోకుండా నా మొక్కలన్నీ ఎలా సేవ్ అయ్యాయో మరొక వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ కంపోస్ట్ గురించే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా నేను లాస్ట్ టైం రిలీజ్ చేసిన బాల్కనీ కిచెన్ వీడియో చాలా బాగా రీచ్ అయిందండి మీ అందరికీ. అందరూ అయితే అసలు ఎంత మంచి కామెంట్స్ ఇచ్చారో, ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు దగ్గర కామెంట్స్ అయితే ఒక 700-800 మంది కామెంట్స్ చేశారు. అందరూ బాగుంది, నీ కిచెన్ ఐడియా బాగుంది, నీ బాల్కనీ కిచెన్ ఐడియా బాగుంది, ప్రకృతిలో వంట చేయడం చాలా బాగుంది, చూడ్డానికి మాకు కూడా మా చిన్నతనం గుర్తొచ్చింది, ఇలా చాలా బాగా నాకు కామెంట్స్, లైక్స్, వీడియోస్ వ్యూస్ కానీ చాలా బాగా వచ్చాయి. ఆ వీడియోలో మీ కామెంట్స్ వల్ల వచ్చిన జోష్ ఏమో ఈసారి నాకు తెలియకుండా నా వాయిస్లో చాలా హుషారు, చాలా జోష్ నాకే అనిపిస్తుంది. ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. ఇంకెవరైనా వీడియో చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో బాల్కనీ కిచెన్ వీడియో ఒక్కసారి చూడండి. మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడే విషయాలు ఆ వీడియోలో ఉన్నాయండి. అయితే మన తోట చూడండి అడవిలా ఎలా పెరిగిపోయిందో. ఈ అడవినంతా దారికి తెచ్చుకునేసరికి నాకు చాలా టైం పట్టిందండి. అయితే చూడండి ఇదిగోండి వంకాయలు ఎలా ముదిరిపోయాయో కదా. అయితే ఆ వీడియోలో చాలా మంది చాలా రకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. మీ అందరి డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. ప్రతి ఒక్క కామెంట్ని నేను దృష్టిలోకి తీసుకొని దానికి సంబంధించిన షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ రిలీజ్ చేస్తాను. మీరు నా వీడియో చూస్తూ ఉంటే రాబోయే వీడియోస్లో నేను అవన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్తాను ఒక్కొక్కటి. ఎందుకంటే ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, తోట నేనే చూసుకోవాలి, ఇలా ఈ పెయింటింగ్స్ ఇవన్నీ చేస్తున్నాను కదా. సో అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటానండి. అలా అని మీకు రిప్లై ఇవ్వకుండా ఉండనండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను వీడియో చేసి రిప్లై ఇస్తాను. ఇక నా సబ్స్క్రైబర్స్ అయితే ఈ ఒక్క వీడియోతో 2000 మంది పెరిగారండి. అంతలా ఎంకరేజ్ చేశారు మీరందరు నన్ను. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే నా పాత వీడియోస్ చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ హార్వెస్ట్లో మా వారు గోంగూర కోస్తున్నారు. ఇదైతే ఒకే ఒక మొక్క అండి, గుట్ట గోంగూరలా వచ్చింది. సో ఒక మొక్కకే చాలా ఆకు వచ్చేసింది. ఇదే బకెట్లో బంతి మొక్క కూడా ఉందండి. పెయింట్ బకెట్స్, థర్మాకోల్ బాక్సులు అయితే గార్డెనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇదైతే దొండపాదండి. ఇది సమ్మర్కి సర్వైవ్ అవ్వడమే ఎక్కువ అనుకున్నాను. అయితే ఒక 4-5 కాయలు ఇచ్చింది ఈసారి పాపం. ఇది నా చిన్న హార్వెస్ట్ అండి. ఏదైనా మనం కష్టపడిన తర్వాత కొద్దిగా ఫలితం వచ్చినా అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఇక కంపోస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఒక పెద్ద టబ్ అండి, ఇది ఇరిగిపోయింది. సో నేను స్టవ్ మీద ఐరన్ సువ్వ ఒకటి వేడి చేసి ఇలా ఫస్ట్ హోల్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత సీను సహాయంతో ఈ హోల్స్ అన్నిట్లో నుండి ఆ ఐరన్ వైరు, అదే మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది కదా సన్న సువ్వ, అది తీసుకొని స్టిచ్చింగ్ లాగా వేసుకుంటూ వచ్చామండి. మనకు ఆపరేషన్ చేసినప్పుడు కుట్లేస్తే ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే రెడీ చేసామన్నమాట దీన్ని. ఇది చాలా పెద్ద టబ్ అండి. ఈ మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ 2 సార్లు కంపోస్ట్ వేసుకునే అంత వచ్చింది ఇందులో.
సో ఇది ఎలాగో ఒక పక్క కట్ అయి ఉంది, అయినా కూడా చుట్టూ హోల్స్ పెట్టుకున్నానండి కంపోస్టు గాలి రావడం కోసం. ఇక ఇదేంటంటే ఒక టెంపుల్ దగ్గర బయట వైపు ఇలా ఉందండి. అంతా కంపోస్ట్ పడేసి, పాల ప్యాకెట్లు పడేసి, ఇది నాగుల చవితి రోజు అనుకుంటా నేను గుడికి వెళ్ళినప్పుడు. ఇలా ఎన్విరాన్మెంట్ అంతా పాడవుతుంటే నేను పూజకు వాడిన పువ్వులతో కంపోస్ట్ చేశానని, పూజకు వాడిన పువ్వులన్నీ గంగలోనే కలపాలి, అవి దేవుడికి వాడిని అని కొంతమంది కామెంట్స్ పెట్టారండి నాకు. దేవుడికి వాడినవన్నీ దేవుడికే చేరాలి, అందుకే గంగలో కలపాలన్నారు. మరి ఇవన్నీ తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో పడేశారు. అదంతా ఎన్విరాన్మెంట్ అంతా పాడవుతుంది కదా. అందుకని నేను ఇలా కలెక్ట్ చేసుకొని మొక్కల నుండి వచ్చిన పువ్వులు కాయలు మళ్ళీ మొక్కలకే చెందేలా చేస్తున్నాను కంపోస్ట్ రూపంలో. మరి నేను చేసే పని మంచిదో కాదో మీరే నాకు కామెంట్ చేయండి. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఒకే రోజు మనం కంపోస్ట్ రెడీ చేసుకుందామని. అయితే నేనేం చేశానంటే గుడికి వెళ్ళినప్పుడు అక్కడుండి క్లీన్ చేసే అతనికి ఒక 100 రూపీస్ ఇచ్చి ఇది మొత్తం తీసి పెట్టమన్నానండి. అరటి పండ్లు, తమలపాకులు, తర్వాత చామంతి పూలు, అక్కడ వచ్చింది మొత్తం మనకి కంపోస్ట్కి ఉపయోగపడేది మొత్తం తీసి పెట్టమన్నాను. అతను మొత్తం ఒక 2 రైస్ బ్యాగులకి నాకు ఇవన్నీ వేసి కలెక్ట్ చేసి ఉంచాడు. నేను వెళ్ళి బండి మీద ఇంటికి తెచ్చుకున్నాను. అయితే ఇలా అంతా ఒకేసారి కలెక్ట్ చేసుకోవడం వలన, ఇన్ని అరటిపండ్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం వలన మనం ఇంట్లో డైలీ కంపోస్ట్ రోజు కొంచెం కొంచెం పైకి తీసుకెళ్లే పని లేకుండా ఒకేసారి ఒక పెద్ద క్వాంటిటీ కంపోస్ట్ రెడీ చేసి పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చూపిస్తున్నాను. అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లో చాలాసార్లు కంపోస్ట్ రెడీ చేశాను. అయితే మొదట్లో కంపోస్ట్ రెడీ చేసిన వాటిల్లో కొంత నాకు తెలియకుండా మీకు కూడా రాంగ్ విషయాలు కొన్ని చెప్పానండి. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ఈ వీడియో చేశాను. నేను తప్పు చేసినప్పుడు ఇది తప్పైంది, ఇలా చేయడం వలన నాకు ఇలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పడం తప్పేం కాదని నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది అప్పుడు కామెంట్స్ కూడా చేశారు, మీరు చేసే పద్ధతి రాంగ్ అండి అని. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఆ కంపోస్ట్ని తీసి బయటకి చూసుకున్న తర్వాత కొన్ని నాకు ఇప్పుడు తెలిసాయన్నమాట. నాకు తెలిసినవి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అయితే ఇలా లేయర్స్గా కంపోస్ట్ వేసుకోవడం, బెడ్డింగ్ చేసుకోవడం నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. అయితే అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అని అనుకునేదాన్ని నేను. కానీ ఈ వీడియోలో అరటిపండ్లు అన్నీ ఎలా ఉన్నాయో అలా వేసేసాను. నేను ఏవి చిన్న చిన్నవిగా కట్ చేయలేదు. కానీ ఇది మొత్తం అయ్యాక చూపిస్తానండి. నేను అరటిపండు తొడెము కూడా మిగలకుండా తొక్కతో సహా మొత్తం కంపోస్ట్ అయిపోయింది. అయితే ఈ వీడియోలో కొన్ని మిస్టేక్స్ కూడా చేశానండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. నేను ఇలా ఎండు ఆకులు, అయితే ఈ ఎండాకులు అయితే బయట కలెక్ట్ చేయలేదండి. మన అపార్ట్మెంట్ చుట్టూ వచ్చే ఎండాకులు, తర్వాత నా గార్డెన్లో వచ్చే ఎండాకులు అవన్నీ వేశానన్నమాట. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం కరిగించి ఆ నీళ్లు ఇలా కంపోస్ట్కి లేయర్స్ మీద చల్లుకుంటూ వచ్చాను కదా. ఇది నాకు ఇంతకుముందు తోటల వీడియోలు చేసిన వాళ్ళది చూసి నేను అలా చేశాను. కానీ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా బెల్లం నీళ్లు చల్లొచ్చేమో కానీ దాంతో పాటుగా కంపోస్ట్లో కంపల్సరీ వేపాకులు అయితే ఉండాలండి. వేపాకులు లేకుండా కంపోస్ట్ డి పౌడర్ చల్లకుండా నేను కంపోస్ట్ చేయడం వలన నాకు వేరుపురుగు అయితే వచ్చినట్లు నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నేను కలెక్ట్ చేసుకున్న ఈ ఎండాకుల్లో అయితే వేపాకు లేదని నాకు తర్వాత ఎప్పుడో గుర్తొచ్చిందండి. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం చేసిన మిస్టేక్స్ ఏంటనేవి మనకు అర్థమవుతాయి. సో అందుకే నేను ఇది ఫుల్ వీడియో చేశాను. ఒక వీడియోలో చూయించి మళ్ళీ ఒక వీడియోలో నేను అప్పుడు చేసిన కంపోస్ట్ చూడండి ఎలా వచ్చిందో అని ఇప్పుడు వీడియో పెట్టడం కంటే ఒకే వీడియోలో మీకు క్లియర్గా అర్థం అవ్వాలని, మీరు కూడా గార్డెనింగ్ చేసుకునేప్పుడు బయట నుంచి ఊరికే కంపోస్టు, కోకోపిట్టు ఇవన్నీ కొనుక్కోకుండా అన్నీ మన గార్డెన్లో రెడీ చేసుకుంటే బాగుంటుందని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలా మనం ఇంట్లో కంపోస్ట్ రెడీ చేసుకోవడం వలన కోకోపిట్ వేయాల్సిన పని ఉండదు, కంపోస్ట్ బయట నుండి తెచ్చుకునే పని ఉండదు. కొన్ని వరకు అయితే మన ఖర్చులు చాలా తగ్గుతాయండి. మన ఇంట్లో మనం కంపోస్ట్ రెడీ చేసుకోవడం వలన మట్టి కూడా కొన్నాళ్ళ తర్వాత కొనాల్సిన అవసరం ఉండదు. కొన్ని రోజులే మట్టి కొంటాం మొదట్లో మనము, తర్వాత మన గార్డెన్లో వచ్చిన పాత మట్టినే ఇలా కంపోస్ట్లో యూజ్ చేసుకుంటూ మనం రెడీ చేసుకుంటాం అన్నమాట. మనం ఇలా తక్కువ ఖర్చులో కంపోస్ట్ రెడీ చేసుకోవడం వలన ఆ మనీని ఈ కంపోస్ట్ కోసము, మట్టి కోసము ఖర్చు పెట్టే మనీతో ఇంకొన్ని కుండీలు, ఇంకొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకోవచ్చు కదా. అందుకని వీలైనంత తక్కువ ఖర్చులో మనం గార్డెనింగ్ చేసుకోవడం నేను చేసే పద్ధతి అండి. అదే మీకు కూడా చెప్తున్నాను. అందుకే నేను చాలా వరకు పగిలిన టబ్బులు కానివ్వండి, టైర్లు యూజ్ చేసిన టైర్లు కానివ్వండి, థర్మాకోల్ బాక్సులు కానివ్వండి, ఇవేవి వేస్ట్ పోనీయకుండా చేస్తాను. అయితే ఇప్పటి వరకు నేను చూయించిన దాంట్లో అంతా అరటి తొక్కలు, తమలపాకులు, చామంతి పూలు ఉన్నాయి. ఇప్పుడు చూయించింది
మిగిల్చింది కొబ్బరి అండి. పాలు తీసిన అదే కొబ్బరి పాలు తీసేసిన తర్వాత ఆ కొబ్బరి పిట్టు ఉంటుంది కదా, అదంతా నేను ఇందులో వేశాను. దాంతోపాటుగా ఇదిగోండి ఎండుటాకులు వేస్తున్నాను. ఎండాకులు మన గార్డెన్లో లేనప్పుడు మనం పార్కు దగ్గర అతనికి కూడా ఒక 50 రూపీస్ ఇచ్చి పెడితే ఒక బ్యాగ్ ఇస్తే ఎండాకులు కూడా కలెక్ట్ చేసి ఇస్తారండి మనకి. ఇలా ఒకే రోజు చేసేసుకోవచ్చు మనం కంపోస్టు. అయితే వేపాకులు మాత్రం పచ్చివైనా ఎండువైనా కంపల్సరీ కంపోస్ట్లో వేసుకోవాలండి. అదే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. వేపాకు వేయలేదంటే ఖచ్చితంగా వేరుపురుగు వచ్చింది నాకు. ఈ కంపోస్ట్లో అరటి పండులు నేనేమి ముక్కలు చేయలేదు, అలాగే వేశాను. పైగా తీపి ఎక్కువ కదా, ఎలా వస్తుందో కంపోస్ట్ అనుకున్నాను. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ వేరుపురుగు వస్తే కూడా ఆ కంపోస్ట్ని ఇంకా పడేయడమేనా, దాన్ని మొక్కల్లో ఎలా యూజ్ చేయాలి అది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వాడానండి. టూటీ ఫ్రూటీ నేను ఐస్ క్రీమ్స్ కోసం, కేక్స్ కోసం అలా తెచ్చి ఉంచుకున్నాను. అయితే అది టైం అయిపోయిందనమాట. ఇలా టైం అయిపోయిన టూటీ ఫ్రూటీని ఇందులో యూజ్ చేశాను. ఇది ఎలాగూ బొప్పాయి పండు నుంచి తీస్తారనేది నేను విన్నానమాట. సో అందుకని నేను ఇక్కడ యూజ్ చేశాను. ఇలా ఈ వీడియో నేను డిసెంబర్ 7వ తేదీన ఈ కంపోస్ట్ అంతా ఇలా ఒక టబ్కి వేసి పెట్టుకున్నానండి. డేట్ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 7వ తేదీన ఇది నేను రెడీ చేసుకున్నాను. తర్వాత ఎన్ని రోజులకి నేను ఇది తీసానో, తీసినప్పుడు నాకు పురుగులు వచ్చాయో లేదో అదంతా నేను చెప్తాను ఇప్పుడు. చూడండి మొత్తం వీడియో. అయితే ఇదిగోండి ఫైనల్గా పైన మట్టి ఎక్కువ పోసేసానండి. ఎందుకంటే ఇక ఫ్లైస్ రాకుండా ఉండడానికి ఇలా పైన మట్టి పోసాను. అయితే నేను ఒక వీడియోలో మనం కంపోస్ట్ రెడీ చేసిన తర్వాత కూడా కంపోస్ట్ డీ పౌడర్ తెచ్చి పైన నీళ్ళల్లో కలిపి కూడా చల్లుకోవచ్చని విన్నాను. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన మొదట్లో వేరే వాళ్ళ గార్డెనింగ్ వీడియోస్లో విన్నానండి. అయితే కంపోస్ట్ డీ పౌడర్ ప్యాకెట్ మీద కూడా అలానే ఉంది. ఇదిగోండి, ఇది జరపడానికి కష్టంగా ఉండి జాగ్రత్తగా జరుపుకుంటూ వచ్చి ఇలా వర్షం తగలకుండా ఉండే ప్లేస్లో పెట్టాము ఈ టబ్ని. అయితే ఇదిగోండి, ఈ పక్క టబ్లో ఆల్రెడీ తయారైన కంపోస్ట్ ఉంది. చూడండి, ఇలా సూట్ కేసులు కూడా వేస్ట్ కాకుండా నేను కంపోస్ట్ రెడీ చేసుకుంటానండి. ఇది కంపోస్ట్ డీ పౌడరు. ఈ పౌడర్ ప్యాకెట్ మీదే వాటర్లో కలిపి ఉంచుకొని ఒకరోజు నిల్వ ఉంచుకొని తర్వాత దాన్ని ఈ కంపోస్ట్లో చల్లుకోవాలని అక్కడ ప్యాకెట్ మీద కూడా రాసుంది. కానీ ఇది పైన చల్లుకోవచ్చు, కానీ ఈ పౌడర్ మన దగ్గర రెడీగా ఉంటే మాత్రం నీళ్లు చల్లచ్చు, కానీ పౌడర్ రూపంలో వేసిందైతే నాకు ఎక్కువ రిజల్ట్ కనిపించిందండి. నేను ఆ లేయర్స్ వేసాను కదా, అలా లేయర్స్ వేసినప్పుడే కంపోస్ట్ డీ పౌడర్ ప్యాకెట్ ఉంచుకొని అలా పౌడర్ కానీ చల్లుకుంటూ లేయర్స్ వేసినట్లయితే అసలు ఇంకా పురుగు అనేదే రాదు. ఒకవేళ కంపోస్ట్ డీ పౌడర్ లేకపోయినా వేపాకులు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే నేను పర్టికులర్గా గమనించింది మీకు చెప్తున్నాను. ఇది ఇప్పుడు బయటికి తీస్తున్నానండి. ఆల్రెడీ 3 months వరకు దగ్గర అయిపోయింది. ఇది మార్చి 16వ తేదీన బయటికి తీసానండి. అసలు ఎలా ఉందో చూద్దామని. మార్చి 16 అంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 16 తీసానంటే దగ్గర 3.5 నెల అలా ఉంచేసానమాట దీన్ని. ఇప్పుడు బయటికి తీసాను ఈ కంపోస్ట్ ఎలా ఉందో చూద్దామని. కంపోస్ట్ అయితే బాగా అంతా అయిపోయిందండి, మట్టిలో కలిసిపోయింది. అరటిపండు తొక్కలు కానీ ఏమీ లేవు. మామూలుగా మనకు కంపోస్ట్ అవ్వడానికి ఇన్ని రోజులు అవసరం లేదండి. కానీ నేను అరటిపండ్లు వేశాను కదా, మరి ఎలా ఉంటుందో అని కొంచెం ఎక్కువ రోజులే ఉంచాను. అయితే స్టార్టింగ్లో నేను వేసిన ఎండు కొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఇంకొకసారి కంపోస్ట్లో వేస్తే అవి కూడా కలిసిపోతాయి. అయితే ఇది ఆరబోసినప్పుడు ఆ పురుగులన్నీ ఏరుతూ ఒక వీడియో తీశానండి, అది మిస్ అయింది, అందుకే చూపించలేకపోతున్నాను. మొత్తం వేరు పురుగులు తెల్లగా పాకుతూ ఉన్నాయి. మీరు పాస్ నొక్కి చూడండి ఒకసారి. నేను ఒక 15 నిమిషాల్లో మొత్తం వీడియో చూపించాలనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్ పెట్టుకుంటూ చూపించాను. అయితే అలా వేరు పురుగు వచ్చిన దాన్ని నేనేం చేశానంటే, మంచి ఎండలు ఉన్నాయండి మార్చి 16 నుండి. సో నేనేం చేశానంటే ఒక 1 వీక్ పూర్తిగా ఎండకు వేసేసి అందులో ఉన్న వేరు పురుగు అంతా వేరేసాను. ఫస్ట్ ఏరి ఏ రోజుకి ఆ రోజు పైకి వెళ్ళడం, పని అయిన తర్వాత ఆ వేరు పురుగులన్నీ రోజు కొంచెం వేరి అవి మొత్తం పడేయడమో చంపేయడమో అలా చేశాము. నేను సీను ఇద్దరం కలిసి చేసాము ఈ పని. అయితే ఒక వారం 10 రోజుల తర్వాత అది మళ్ళీ అదే టబ్లో ఎత్తి పక్కన పెట్టేసి నేను ఇంకా సమ్మర్కి తిరుపతి అలా వెళ్ళడం జరిగింది మా పాప సంగీతం క్లాసెస్ కోసం. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి
మళ్ళీ లైట్గా వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇంకా వర్షాకాలంలో ఇప్పుడు మళ్ళీ లైట్గా తొలకరి జల్లులకి కొద్దిగా వర్షం నీళ్ళు కూడా ఈ టబ్లో పడిపోయాయి అన్నమాట. దానివల్ల కొంచెం చెమ్మగా వచ్చింది. అందుకని తీసి మళ్ళీ ఒక్కరోజు ఆరబోసి ఇలా జల్లించానమాట కంపోస్ట్ని. ఈ జల్లెడ లాంటిది మనం మార్కెట్లో తెచ్చి ఉంచుకొని దీనిలో జల్లించుకుంటే మనకి మార్కెట్లో దొరికే కంపోస్ట్ ఎలా ఉందో అలానే రెడీ అయ్యిందండి. నిజంగా చెప్తున్నాను నేను. మరి మీకు వీడియోలో అలా అర్థమైందో కనిపించిందో లేదో నాకు తెలియదు. నేనైతే ఉన్న నిజం క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ మధ్య చాలామంది మార్కెట్ నుంచి కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి వాళ్ళు కంపోస్ట్ ప్లాంట్స్ పెట్టుకున్నారు. ఆ వీడియోస్ కూడా నేను చూశాను. పినాకిని పద్మ గారు వీళ్ళందరూ చూపించారు అలాంటి వీడియోస్. ఇప్పుడు అదే కదండి మనం ఇక్కడ చేస్తుంది కూడా. మీకు వీలైనప్పుడు మార్కెట్ నుండి కిచెన్ వేస్ట్ తెచ్చుకోవడం, లేదంటే ఇలా గుడి దగ్గర మనకి పండగలప్పుడు దొరికే అది మొత్తం కలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడము, ఇలా ఏదో ఒక రకంగా ఒకేసారి చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత మళ్ళీ మనము రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ పడేసేవాళ్ళు పడేసుకోండి. నేనైతే పడేయను. ఎందుకంటే నాకు ప్లేస్ ఎక్కువ ఉంది. పైగా ఒకసారి అలవాటైన తర్వాత అయ్యో ఇది మొక్కలకు ఉపయోగపడుతుంది కదా, దీన్ని పడేయడం ఎందుకని మనసు ఒప్పదు మనకి. అందుకని నేను పడేయకుండా దాన్ని మళ్ళీ మా వారు అరిచినా సరే దాన్ని ఒక పక్కన పెట్టుకొని కంపోస్ట్ రెడీ చేసుకుంటూనే ఉంటాను. మరి ప్లేస్ లేని వాళ్ళు, మేనేజ్ చేయలేని వాళ్ళు అయితే పడేయచ్చు. అందరికీ టైము ప్లేసు అన్నీ వీలైతేనే కంపోస్ట్ చేసుకుంటారు కదా. అలా కాకుండా ఇలా అయితే ఎలా ఉంటుందో చూద్దామని నేను చేశాను. ఆ ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేశాను. అదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోలో నేను మంచి విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను, మీ అందరికి ఉపయోగపడే విషయాలు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.